విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర విద్య కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించడం జరిగింది. నిన్న ఆయన పుట్టినరోజు విక్టోరియా మెమోరియల్లో జరుపుకోవడం జరిగింది. విద్యార్థుల నడుమ వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి విద్యా వ్యవస్థ కోసం అయితే తీవ్రంగానే కృషి చేస్తుంది. డబ్బులు అయితే కేటాయిస్తుంది, ఫండింగ్ అంటే అభివృద్ధి కోసం ఫండింగ్ అయితే కేటాయిస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాలను తల్లిదండ్రులు నమ్మేలా వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో వేసేలా ఇంకా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసేటువంటి ఉపాధ్యాయుల అక్రమ దందాలకు చెక్ పెట్టాల్సి ఉంది. చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని వివిధ అక్రమ దందాలు చేసి ఉద్యోగాన్ని కనీసం విద్య బోధించడానికి వాళ్ళకి సమయం కేటాయించని పరిస్థితి. కాబట్టి వాళ్ళు స్కూల్లో 8:30కో 9కో వాళ్ళు అడుగు పెట్టగానే మళ్ళీ సాయంత్రం 4-5 దాకా వాళ్ళు సెల్లులు ముట్టకుండా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో విద్య బలోపేతం అవుతుంది. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కూడా ఉపాధ్యాయులు పెట్టే అవకాశం ఉంటుంది.